హాయ్. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ లాంగ్ వీకెండ్ యూఎస్ఏలో. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడ మన కాలిఫోర్నియాలో నియర్ టు శానోజేలో సంకట్ మోచన్ అనేది ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి మనం వెళ్ళాలంటే ఎప్పుడు కూడా. సో ఆ అపాయింట్మెంటు మార్నింగ్ 6కి ఓపెన్ అయినాయి. ఈరోజు 9కి ఓపెన్ అయినాయి. రేపు మార్నింగ్ 6 o'clock అపాయింట్మెంట్. సో మార్నింగ్ 9కి లేచి అపాయింట్మెంట్ బుక్ చేస్తే మార్నింగ్ 6 దొరికింది. ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి మనకు 6.5 7 hours విత్ బ్రేక్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఒక హోటల్ బుక్ అక్కడ స్టే చేద్దాం నియర్ బై టెంపుల్. ఆ టెంపుల్లో స్టే చేసి నైట్ మొత్తం మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోదాం. మార్నింగ్ 6:30కి అక్కడ హారతి ఉంది. మనం 6 వరకు అక్కడ రీచ్ అయిపోయి 6:30కి హారతి తీసుకొని దేవుడిని మొత్తం విజిట్ చేసి ఒక 3 hours మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు. 3 hours అక్కడ ఉండేసి 9-9:30 వరకు మళ్ళీ బయటకు వచ్చేద్దాం టెంపుల్ నుంచి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. లగేజ్ లోపల పెట్టేసిన పైకి వెళ్ళి తీర్థం తీసుకొని వస్తా. స్టార్ట్ అయిపోదాం. 6.5 hours. ఓకే, చూద్దాం. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది టెంపుల్. చూద్దాం ఎలా ఉంటుంది. స్టార్ట్ అయ్యి ఇక్కడ అట్లీస్ట్ ఒక 80 miles వచ్చినాము ఇంటికా నుంచి. జస్ట్ బ్రేక్ తీసుకున్నాము, మెక్డానల్డ్స్లో ఆగినాము. మా తీర్థ చికెన్ నగెట్స్ తింటుంది, నేను పులిహోర. మంచిగా కొంతసేపు బ్రేక్ తీసుకుని ఒక 1/2 hour బ్రేక్ తీసుకుంటున్నాము. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ ఇంకా 4.5 hours చూపిస్తుంది. బట్ మనకి అరౌండ్ ఇంకో 5 hours పడుతుంది వెళ్ళేసరికి. అంటే 11 అవుతుంది నైట్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం 2.5 hours వచ్చినాం. ఇంకో 5 hours పడుతుంది. అయిపోయిందా తినడం? తీద్దా సరే. జస్ట్ రీచ్ అయినాము హోటల్ దగ్గరికి. ఇప్పుడే చెక్-ఇన్ చేసినాము. ఇది హోటల్, హాలిడే ఇన్. ఇది యాక్చువల్గా టెంపుల్కి దగ్గరికి ఉంటుంది, అందుకనే ఇది తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి టెంపుల్కి 12 miles ఉంటుంది. మళ్ళీ ఒక 15 minutes ఉంటుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 minutes కదా. సో ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ 5కి లేచి 6కి అక్కడ రీచ్ చేయడమంటే హారతి ఉంటుంది 6:30కి. అది చూసుకొని రేపు ఏం చేయాలో చూద్దాం. ప్రజెంట్ అయితే పడుకుందాం. మేము స్టార్ట్ అయినప్పుడు 3 o'clock స్టార్ట్ అయినాము. బట్ మేము ఇక్కడికి వచ్చేసరికి 10:45 అయింది. అరౌండ్ 8 hours పట్టింది. అండ్ 1/2 hour బ్రేక్ అండ్ 7.5 hours మాకు జర్నీకి పట్టింది. ఫుడ్ ఏం తీసుకురాలేదు, బట్ చూడాలి ఏం తినాలి. బ్రెడ్ తీసుకొచ్చాము, బ్రెడ్ తిందాము, తినేసి పడుకుందాము. మార్నింగ్ కూడా వేవ్ ఎలా ఉందో చూపిస్తాను వీడియోస్. అండ్ దేవుణ్ణి కూడా చూపిస్తాను, ఆ టెంపుల్ ఎలా ఉందో అదంతా. బట్ చూద్దాం విజువల్గా ఎలా ఉంటుందో. డ్రోన్ అయితే లేదు, జస్ట్ టెంపుల్ విజువల్స్ చూద్దాం ఎలా ఉంటుందో. ఏమైనా మరి నేనే అమ్మేడ పడుకోవాలి. అమ్మ ఒక్కతే పడుకుంటుందా? మిమ్మీ ఏడొచ్చింది? మిమ్మీ రాలే కదా. సరే, ఏమైంది? ఫ్లేవర్ పోతుందని చెప్పినా కదా నీకు నేను. ఫ్రెష్ అప్ అయినాము, ఇప్పుడే స్టార్ట్ అయినాము. లేట్ అయిపోయింది, ఇప్పటికే 5:30 అయింది. వెళ్తున్నాం. జస్ట్ రీచ్ అయినాము. ఇక్కడ వెయిటింగ్ ఉంది. మాకంటే ముందు 2 cars వచ్చినాయి, దాని తర్వాత మేము ఉన్నాము. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము. 5:58కి రీచ్ అయ్యాము.
లోపలికి వెళ్ళాలి. బట్ 6కి ఓపెన్ చేస్తారు అనుకుంటా గేట్స్. ఓపెన్ చేశాక లోపలికి వెళ్దాం. తీద్దా 5 hours పడుకుంది చూడండి. లేపగానే లేచింది, రెడీ అయింది, వచ్చింది స్నానం చేసి కదా. ఏడ్చిందా తీద్దా? సర్లే మరి వెళ్తున్నా. స్టార్ట్ అయింది, వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. And you don't need to bring the songbook with you though if you have one. There's a separate song sheet for that arati over there. So Hanumanji arati is beginning at the same time, a little bit longer. ఇప్పుడే దర్శనం అయిపోయింది. సూపర్ ఉంది, మంచిగా అసలు ఆరతి మాత్రం సూపర్, చాలా బాగుంది. బట్ అందరూ రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని, చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా సూపర్, చాలా సపోర్ట్ చేస్తుంది. సో నాకు నచ్చింది, చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు వెళ్తాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. ఇక్కడ అన్ని హనుమాన్ చూడొచ్చు, ఇక్కడ ఒక తీరుగా అండ్ ఇక్కడ ఒక రకంగా, అండ్ ఇక్కడ చాలా బాగుంది. ఎంట్రన్స్లో ఇదంతా ఎంట్రన్స్, కింద నుంచి పైకి రావాలి. ఇటు ఇదంతా చాలా బాగుంది, పీస్ఫుల్గా. మార్నింగ్ ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. సంకత మోచన్ హనుమాన్. ఇక్కడంతా పార్కింగ్ ఉంది ఇక్కడ. అండ్ అటు సైడ్కి వెళ్తే అక్కడ కూడా పార్కింగ్ ఉంది. అసలు యాక్చువల్గా అక్కడ పెట్టాము మనము, బట్ ఇటు సైడ్ కూడా పార్కింగ్ ఉంది. ఇంకా లోపలికి వచ్చి ఇక్కడ లోపలికి కూడా పెట్టుకోవచ్చు. పార్కింగ్ పెట్టేసి ఎంట్రన్స్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ నుంచి ఇది ఎంట్రన్స్. ఇందులో నుంచి ఎంటర్ అవ్వచ్చు డైరెక్ట్. లోపల ఉంది, ఆ గోపురం కనపడుతుంది కదా మధ్యలో, అది టెంపుల్. ఇప్పుడే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. మొత్తం 6:30 to 7:30 మంచిగా ఆరతి జరిగింది. అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ మాత్రం సూపర్ ఉంది అసలు. స్నో అసలు మబ్బుగా సూపర్ ఉంది ఆ ఫీలింగ్, అదంతా చాలా నచ్చింది, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. చూద్దాం, కిందికి వెళ్ళి హోటల్కి వెళ్ళిపోయి ఏమన్నా తినేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఉంది, ఫ్రీ బ్రేక్ఫాస్ట్, అది తినేసి ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. హోటల్కి వచ్చినాము. హోటల్కి వచ్చి నార్మల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, చూడండి ఎలా ఉందో. ఇవి ఐటమ్స్: ప్యాన్ కేక్స్, జ్యూస్, ఓట్స్,
అండ్ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ టోస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో జస్ట్ అయిపోయింది మాది. పైకి వెళ్ళిపోయి ఇంకా ఆలోచిద్దాం ఇప్పుడు ఎక్కడికి పోవాలనేది. జస్ట్ ఇప్పుడే హోటల్కి వచ్చినాము తినేసి అండ్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ 6.5 hours 7 hours చూపిస్తుంది. ఫస్ట్ కాస్కోకి వెళ్ళేసి ఫుల్ చేసుకొని రీఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం బ్యాక్ టు హోమ్. ఎక్కడ చూసినావు అట్లా కట్టమని నడుము కంట కట్టమ్మ స్వెటర్. ఎక్కడ చూసినావు తిద్దా? ఎవరు కట్టుకోరు అట్లా? హ్యాండ్స్ 2 హ్యాండ్స్. ఎవరు కట్టుకోరా తిద్దా అట్లా? నేనా? నేను ఎప్పుడు కట్టుకుంటారు? సరే బాగుందా? నచ్చిందా? టైట్గా ఉందా? ఇప్పేసింది మళ్ళీ ఇప్పేసింది అన్నమాట. సరే వెళ్దాం మరి. బాయ్. ఫైనల్గా రీచ్ అయినాం. ఆంటారియోకి రీచ్ అయినాం. ఇక్కడ ఆంటారియోలో కొత్తగా ఈస్ట్ వేల్ ఏరియాలో పిస్తా హౌస్ ఓపెన్ అయింది. అందులో తినడానికి వచ్చినాము, బిర్యానీ తిందామని. సో ఇప్పుడు అది తినేసి డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోదాం. ఏం తిన్నావు? కొంచెం సర్లే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సరే ఇప్పుడే ఇంటికి వచ్చినాము, తినేసి వచ్చినాము అక్కడ. సో ఇప్పుడు ఇక పడుకుంటాము. ఫుల్ అలసిపోయినాము, రిలాక్స్ అవ్వాలి. సో బాయ్, గుడ్ నైట్.